జై శ్రీరామ్. హనుమాన్ మూవీ చూడడానికే గుంటూరు కారం ఎట్లా ఉంది గుంటూరు? చాలా బాగుంది. అంటే ఇప్పుడు సంక్రాంతి కనుకగా 2 సినిమాలు వచ్చినాయి, హనుమాన్ ఇంకా గుంటూరు కారం. మరి ఎక్కువ ఏది బాగుందని చెప్తారు? అలా కంపేర్ చేయలేము. 2 జోనర్స్ తో కంపేర్ చేస్తే 2 జోనర్స్ కూడా చాలా బాగున్నాయి. ఇదైతే మహేష్ బాబు 1 man షో. 2 చూసాను. అంటే ఈ మధ్యకాలంలో ట్రెండింగ్ లో ఉన్న హీరోయిన్ శ్రీలీల. ఈ శ్రీలీల గారి డాన్స్ కూడా మొత్తం బీట్ చేసి డామినేట్ చేశారు. మహేష్ బాబు గారే చూడొచ్చు. షూర్ మహేష్ బాబు డెఫినెట్లీ డామినేట్ చేశారు. స్క్రీన్ మీద మనం శ్రీలీల ఉన్నా కూడా డెఫినెట్ గా మహేష్ బాబునే చూస్తాం. ఎట్లా ఉంది? ఎట్లా వెళ్ళిపోయింది మూవీ? ఫస్ట్ హాఫ్ ఎట్లా ఉంది? సెకండ్ హాఫ్? ఫస్ట్ హాఫ్ సూపర్, సెకండ్ హాఫ్ ఫుల్ ఎమోషనల్ సెంటిమెంట్ ఉంది. ఫస్ట్ హాఫ్ మొత్తం 1 man షో బై మహేష్ బాబు. చాలా బాగుంది. ఏం బాగా నచ్చింది? మదర్ సెంటిమెంట్ వర్క్డ్ అవుట్ వెరీ వెల్. చాలా బాగుంది. అంటే ఏడిపించారా? ఎమోషనల్ ఏమైనా బాగా వర్కౌట్ అయింది? ఎమోషన్ కూడా చాలా బాగుంది. సాంగ్స్ ఎట్లా ఉన్నాయి? ముఖ్యంగా కుర్చీ మడత సాంగ్. అది అయితే హైలైట్. అసలు చాలా బాగుంది. సినిమాకి కుర్చీ మడత పెడితే సాంగ్ హైలైట్ అంటారా? అలానే కాదు, ఇంకా చాలా హైలైట్స్ ఉన్నాయి. మూవీ చూస్తే తెలుస్తుంది. గుంటూరు గారం ఎట్లా ఉంది? యావరేజ్ ఉందండి, మరి ఎక్స్పెక్టేషన్ అంతా లేదు. మూవీ అయితే ఎట్లా వెళ్ళిపోయింది? ఫస్ట్ హాఫ్ సెకండ్ ఇంకా మహేష్ బాబు మూవీ అంటే మహేష్ బాబు కోసం పోవాలి, అట్లనే ఉంది మూవీ. అంతే. కానీ సినిమా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? సినిమాలో ఏం అంటే సేమ్ స్టోరీ, యాక్షన్ అంతా బాగానే ఉంది మొత్తం. అంటే స్టోరీ ఏమంటారు, ఆయన సిటీకి వస్తాడు, ఊరికి వెళ్తాడు, సిటీకి వస్తాడు, ఊరికి వెళ్తాడు, మధ్య మధ్యలో ఫైటింగ్, అంతే ఉంది స్టోరీ. అంతే. ఎవరు యాక్టింగ్ బాగుందంటే? శ్రీలీల గారు ఇంకా మహేష్ బాబు అండి. మహేష్ బాబు సినిమా కోసం అంటే మహేష్ బాబు కోసం 1 man షో అంతే. అందరూ అంటే రొటీన్ స్టోరీ లాగా అనిపించింది, కానీ ఇంకా మూవీ అయితే ఓకే యావరేజ్ అంతే. థ్యాంక్స్. అంటే ఇది మోర్ దెన్ స్టోరీ, క్యారెక్టర్ డ్రివెన్ గా వెళ్ళాడు అనమాట. త్రివిక్రమ్ రమణ గారి క్యారెక్టర్ చూపిస్తూ దాంట్లో స్టోరీ డ్రైవ్ చేస్తూ వెళ్ళాడు అనమాట. అందుకు మహేష్ బాబు ఎక్కువ కనిపిస్తున్నాడు అని ట్రైలర్ లో ఎలాగంటే క్యారెక్టర్ చూపించాడు. సినిమా అంతా స్టోరీ డ్రైవ్ చేశాడు అనమాట. ప్రీ ఇంటర్వెల్ పాయింట్ దగ్గర నుంచి కంప్లీట్ ఖచ్చితంగా మహేష్ బాబు 1 man షో సింగిల్ హ్యాండెడ్ గా చాలా సీన్స్ అసలు పేకాడేశాడు అనమాట. చాలా ఉన్నాయి, అలా ఒకటని చెప్పలేను. అదే ప్రతి దగ్గర ట్రైలర్ లో వాడింది గుర్తొస్తుంది. నేను అదే చెప్పాను. చూడగానే మజా వచ్చింది, హార్ట్ బీట్ పెరిగిపోయింది, హీలేయాలి అనిపించింది. గుంటూరు కారం మంట పుట్టించిందా లేదా? ఘాటుగా మంట పుట్టించింది. కుర్చీ మడత పెడితే సాంగ్ ఎట్లా ఉంది? కుర్చీ మడత పెడితే సాంగ్ అసలు అదిరిపోయింది. అప్పటిదాకా మంచి ఎమోషనల్ వెళ్తుంటది, ఫైట్ వస్తుంది. ఫైట్ వచ్చాక కుర్చీ మడత పెడితే ఇంకా అరుస్తూనే ఉన్నాం అనమాట. అదిరిపోయింది ఆ సాంగ్. సినిమా అంటే ఈ సాంగ్ ఏమైనా నెగటివ్ అయ్యే ఛాన్స్ ఉందా? లేదు అస్సలు. అది అసలు సినిమాలో ట్రోల్స్ చూసాం కదా, కొంచెం బూతులు ట్రోల్స్ చూసాం, కానీ ఆ సినిమా చూసాక సిచ్యువేషన్ తగ్గట్టు పెట్టాడు. అస్సలు నెగిటివ్ అవ్వదు, ప్లస్ అవుతుంది సినిమా ఖచ్చితంగా. అంటే ఎవరు శ్రీలీలను చూడొచ్చా ఎక్కువ అంటే మహేష్ బాబు గారిని చూడొచ్చా? మహేష్ బాబు గారు శ్రీలీల డాన్స్ ని బీట్ చేశారంటున్నారు. బీట్ చేయడం లేదు, ఇద్దరు కలిసి సినిమాకి ఒక ప్లస్ పాయింట్ అయ్యేలా బీట్ చేశారు అన్నమాట. సినిమాలో నెగిటివ్స్ అంటే నాకేం కనిపిస్తుంది, ఒకటి ఏంటంటే ఫస్ట్ హాఫ్ అంతా ఫ్యాన్స్ కోసం తీసారు అనమాట. ఫ్యామిలీ ఆడియన్స్ ఇంకా నార్మల్ ఆడియన్స్ ఏంటి కొంచెం స్లోగా వెళ్తుంది అనిపిస్తుంది. ఎందుకంటే కంప్లీట్ ఫ్యాన్ షో. ఫస్ట్ హాఫ్ అంటే ఫ్యాన్ సర్వీస్ చేశాడు త్రివిక్రమ్. ప్రీ ఇంటర్వెల్ దగ్గర నుంచి మాత్రం అసలు ఏ లాగ్ ఉండదు, హీరో కొట్టేశారు ప్రీ ఇంటర్వెల్ దగ్గర. మూవీ అంటే యావరేజ్ ఉందని అంటున్నారు. నాకు మాత్రం చాలా బాగా నచ్చింది. నేను మళ్ళీ వెళ్తా ఖచ్చితంగా చెప్తున్నా. ఎస్, నాకు మాత్రం హనుమాన్ చూసారా మీరు? ఇంకా చూడలేదు, చూడాలి, ఇవ్వాలి, వెళ్ళాలి. ఇప్పుడు సంక్రాంతి కానుక 2 సినిమాలు వచ్చాయి కదా, మరి దేన్ని బీట్ చేసుకుని వెళ్తున్నారు? అదేం తెలియదు, నేను చెప్పలేను, ఎందుకంటే హనుమాన్ ఇంకా చూడలేదు నేను. కానీ నాకు మాత్రం గుంటూరు కారం ఖచ్చితంగా నచ్చింది, నేనైతే ఎంజాయ్ చేశాను. హనుమాన్ మూవీ చూసానన్నా. హనుమాన్ మూవీ అనుమానమే లేదన్నా, బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్ అని చెప్పొచ్చు అన్న. అసలుకి 50 కోట్ల బడ్జెట్ లో అటువంటి సినిమా తీయొచ్చు అనిపించింది అన్న. అసలు నేనైతే భయపడిపోయాను. అసలు 50 కోట్ల బడ్జెట్ లో ఇటువంటి విజువల్ వండర్స్, ఆ గ్రాఫిక్స్ అసలు చూస్తా ఉంటే అసలు పీక్స్ అనే చెప్పొచ్చు బ్రో. అసలు హనుమాన్ ని చూపించారు, ఏ రేంజ్ లో చూపించారంటే ఇంతవరకు మనం ఎన్నో సినిమాలు చూస్తుంటాం. హనుమాన్ సిరీస్, హనుమాన్ ఇవి చాలా మహాభారతంలో ఇవన్నీ కానీ మిక్స్ అయి ఉంటాయి అనమాట. కానీ ఈ సినిమాలో హనుమాన్ ఏంటంటే అసలు అంత రియలిస్టిక్ గా చూపించారు. ఇది ఒకవేళ దేవుడు అనే
వాడి హనుమాన్ కానీ ఉంటే ఆ స్వరూపం ఎలా ఉంటుందో ఆ విధంగా చూపించాడు బ్రో. ఎస్పెషల్లీ ప్రశాంత్ వర్మకి హ్యాట్సప్ అనే చెప్పొచ్చు బ్రో. ఇంత తక్కువ బడ్జెట్లో ఇంత క్వాలిటీ తీసుకొని రావడం అసలు ఎంత గొప్ప విషయం అంటే అంత గొప్ప విషయం. అసలు వీళ్ళు కానీ ఆదిపురుషుకి కానీ పనిచేస్తుంటే ఆదిపురుషు ఎక్కడో వెళ్ళిపోవాల్సింది అనమాట. సినిమా అయితే నాకు చాలా బాగా నచ్చింది. అలాగే తేజ సజ్జా నేను ఒకటే చెప్తా ఉన్నా, మీ నాన్నమ్మకి చెప్పు నేను హీరోని అయ్యాను, స్టార్ హీరోని అయ్యాను మీ నాన్నమ్మకి చెప్పిందంటే ప్రతి సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, నాన్నమ్మ నేను ఉన్నానండి. రియల్గా నీ నిజ జీవితంలో చెప్పుకో మీ నాన్నమ్మకి నువ్వు స్టార్ హీరో అయ్యావని. ఇంకోటి వచ్చేసి మనకి ఇది వరలక్ష్మి శరత్ కుమార్ ఉన్నారు, ఆమె కానీ అసలు క్యారెక్టర్ మామూలుగా లేదు బ్రో. అక్క క్యారెక్టర్ చేసినా కానీ చాలా పర్ఫెక్ట్గా చేసింది. ఇంటర్వ్యూల తర్వాత ఒక ఫైట్ ఉంటుంది, ఆ టెంకాయకాయలు తీసుకొని వేసే ఫైట్ అదైతే మాస్ మెంటల్ అనే చెప్పొచ్చు బ్రో. ఇంకోటి రాకేష్ మాస్టర్ ఉన్నాడన్న, రాకేష్ మాస్టర్ మన రవితేజ గారు వాయిస్ ఇచ్చారు, మన కోతి వెనకాల నుంచి వాయిస్ చెప్తాడు, అదైతే చాలా ఫన్నీగా ఉందన్న. ఫస్ట్ హాఫ్ చాలా ఫన్నీగా ఉంటుంది కానీ క్లైమాక్స్ అయితే పీక్స్ అంటే పీక్స్ అన్న. మీకు ఫస్ట్ హాఫ్ బాగా నచ్చిందా, సెకండ్ హాఫ్ బాగా నచ్చింది, ఏది బాగా? నాకు రెండు బాగా నచ్చాయండి, రెండు బాగా నచ్చాయి. ఇంకోటి ఎస్పెషల్ హైలైట్ ఏంటంటే హనుమాన్ ని చూపించిన విధానం, ఆ గ్రాఫిక్స్ ఓల్డ్ నుంచి తీసుకొని పోవడం కానీ, ఆ పెద్ద విగ్రహం దగ్గర చూపించడం కానీ, ఆ మంచులో హనుమాన్ నిలబడి ఇలా తపస్సు చేయడం, అవన్నీ కానీ ఏంటంటే అసలుకి బుర్రలో నుంచి పోవడంలో మనం రియల్గా తిరుపతి వెళ్ళినప్పుడు దర్శనం చేసుకున్నప్పుడు వెంకటేశ్వర స్వామిని ఎంత అనుభూతి కలుగుతుందో ఈ సీన్లో హనుమాన్ని చూపించినప్పుడు కానీ ఆ విధమైన అనుభూతి పొందానన్న. సినిమా అయితే చాలా బాగుందన్న. అన్న ఏది చూడొచ్చు అంటే అన్న, హనుమాన్ వచ్చి దేవుడు సినిమా అన్న, ఇది వచ్చి మాస్ సినిమా అన్న. దానికి దీనికి దయచేసి కంపేర్ చేయొద్దన్న. రేపు సైంధవ నాసామి రంగు వస్తే వీటికి చెప్పండి కంపేర్ చేయొచ్చు, దయచేసి హనుమాన్ని కంపేర్ చేయొద్దన్న. ఎందుకంటే ఇది డివోషనల్ గా భక్తి సినిమా కాబట్టి. హనుమాన్ 100 ఏందన్న, 150 నుంచి 300 కోట్ల క్లబ్ లో చేరుతుంది, నువ్వు రాసి పెట్టుకో. ఎందుకంటే దున్నేస్తా ఉంది అనమాట హనుమాన్, మామూలుగా లేదు. అసలు ఏంటంటే హనుమాన్ పెట్టుకున్నారు కాబట్టి ఆ దేవుడే నడిపిస్తున్నాడు అనుకుంటున్నా ఆ సినిమాని, ఆ విధంగా ఉందన్న. ఈ సంక్రాంతి బ్లాక్ బస్టర్ హిట్ హనుమాన్ డివోషనల్ గా దైవభక్తి పరంగా చూసుకుంటే అసలు హనుమాన్ కొట్టే చెయ్యలేదని, ఇంకా దూసుకెళ్ళిపోతుందని నేను చెప్తా ఉన్నాను. ఇప్పుడు గుంటూరు సినిమా నాకైతే సినిమా ఇచ్చి పడేసి మహేష్ బాబు యాక్టింగ్ వేరే లెవెల్ అన్న, చాలా బాగా కొత్తగా చూపించారు. త్రివిక్రమ్ శ్రీరాజ్ మార్క్ డైరెక్షన్ ఏ తప్పు లేకుండా మహేష్ బాబు ఫ్యాన్స్ ఏం కోరుకుంటారో అంతకంటే ఎక్కువ మూవీలు చూపించారు భయ. మహేష్ బాబు డాన్సులు కానీ, ఫైట్లు కానీ, శ్రీలీల అందాల ఆమె డాన్సులు కానీ, మదర్ సెంటిమెంట్, మహేష్ బాబు కామెడీ కానీ ఎక్కడ ల్యాగ్ లేకుండా ఎక్కడ బోర్ కొట్టకుండా ఇచ్చి పడేసిన భయ సినిమా అయితే. మహేష్ బాబు యాక్టింగ్ వేరే లెవెల్ భయ, చాలా బాగా కొత్తగా చూపించారు మనకు. ఆ సాంగ్స్ కానీ, బీజియం కానీ, మ్యూజిక్ కానీ వేరే లెవెల్ ఇచ్చి పడేసిన భయ, మనకి ఎక్కడ బోర్ కొట్టదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీలో ప్రిన్స్ మహేష్ బాబుని చాలా కొత్తగా చూపించారు భయ. త్రివిక్రమ్ శ్రీనివాస్ మార్క్ డైరెక్షన్ ఎక్కడ తగ్గకుండా మహేష్ బాబు ఫ్యాన్స్ ఏం కావాలో అంతకంటే కడుపు నిండా మిల్చి కాకుండా ఆయన ఎక్కువ పెట్టించాడు భయ. నాకు తెలిసి ఈ సినిమాలో ఇప్పుడు సంక్రాంతి కరెక్ట్ మూవీ రిలీజ్ అయింది భయ. మహేష్ బాబు ఫ్యాన్స్ జాతర మొదలు పెట్టారు భయ, సినిమా ఇచ్చి పడేసిన భయ, మామూలు కాదు. ఈ మూవీలో మహేష్ బాబు నవ్వు ఉంటుంది భయ, వేరే లెవెల్ భయ. అసలు ఆయన సీన్ నవ్వుతుంటే ఎలాగుంది భయ, చాలా మామూలు కాదు. మాకే ఎలా ఉంది, అమ్మాయిలు అయితే ఆయన పడి చేస్తారు భయ, అట్లుంది మూవీ లెవెల్ ఇచ్చి పడేసిండు, మామూలు కాదు. డాన్సులు కానీ మదర్ సెంటిమెంట్ కానీ, కామెడీ కానీ ఎప్పుడు ఏ టైం ఏం రావాలో ఆ టైంలో కరెక్ట్ వచ్చింది భయ. ఈ మూవీకి వేరే మూవీ కంపేర్ చేసినా అలా కంపేర్ చేయదు భయ. ఇది ఒక వేరే మూవీ, అది ఒక వేరే మూవీ. నాకు తెలిసి ఇప్పుడు సంక్రాంతి రిలీజ్ అయిన మూవీలలో 4 మూవీలకు ఇట్టు కావచ్చు భయ. ప్లస్ ఇప్పటికైతే గుంటూరు గారు వేరే లెవెల్ ఇచ్చి పడేసిన భయ. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి మహేష్ బాబు ఇది హ్యాట్రిక్ కామో భయ. వాళ్ళు ఇట్లే ఇంకా ఎన్ని సినిమాలు ఇచ్చినా వాళ్ళు ఇద్దరు కలిసి విజయ్ బేరి మోగించాలని కోరుకుంటున్నారు భయ. సినిమా అయితే ఇచ్చి పడేసిండు. ఇంకోటి మహేష్ బాబు గారు చాలా కొత్తగా చూశారు భయ. 1909 రాజకుమార్ సినిమా ఇలా ఉందో, ఇప్పుడు 2024 మనకు గుంటూరు కారం సినిమా వచ్చింది. 1909 రాజకుమార్ వచ్చి ఇప్పుడు 25 ఏళ్ళు అవుతుంది. ఆ సినిమా ఎంత అందంగా ఉన్నారు, 16 ఏళ్ళ కుర్రోడు మాది, ఇప్పుడు కూడా అలాగే కుర్రోడు మాత్రం ఉన్నాడు భయ. ఏం తింటున్నారు మనకైతే తెలియదు, అదే గ్లామర్ అంతకంటే ఎక్కువ మెయింటైన్ చేస్తున్నాడు భయ. నేనైతే ఏమన్నా మహేష్ బాబు డూపుడు పెట్టాను అనుకున్నా, అసలు ఆయన చూసి ఇంకా పెళ్లి కానీ మాత్రం ఉన్నాడు భయ, ఇంత అందంగా ఉన్నాడు భయ, మామూలు కాదు భయ. అమ్మాయిలు అయితే తట్టుకోలేరు మహేష్ బాబు స్మైల్ పడిపోతారు భయ. అక్కడే నాకు తెలిసి అయితే ఈ సినిమా అయితే ఇచ్చి పడేసింది భయ, వేరే లెవెల్ భయ. యాక్షన్స్ వేలేసి కానీ ఏదైనా కానీ రేటింగ్ 10/10 భయ. జై గుంటూరు కారం, జై మహేష్ అన్న. ఎట్లా ఉంది సార్ గుంటూరు కారం? చాలా బాగుంది సినిమా, చాలా ఘాటుగా ఉంది. ఘాటు ఉంది, క్లాస్ ఉంది, మాస్ ఉంది, అన్నీ ఉన్నాయి సినిమాలో. ఎలివేషన్స్ అంటే నాకు అంత ఐడియా లేదు. ఎట్లా వెళ్ళిపోయింది రెండు ఫస్ట్ సాంగ్ ఒకటి, లాస్ట్ సాంగ్ ఒకటి బాగున్నాయి. ఫైట్స్ కూడా బాగున్నాయి, ఫైట్స్ తగ్గట్టు కామెడీ ఉంది, అన్నీ ఉన్నాయి. స్టోరీ బాగుంది. రాజకీయ ఫస్ట్ హాఫ్ ఎట్లా వెళ్ళిపోయింది, సెకండ్ హాఫ్ ఎట్లా ఉంది? ఫస్ట్ హాఫ్ మనకు టైం తెలియదు, అసలు టైం తెలియకుండానే ఇంటర్వెల్ వచ్చేస్తుంది, బాగానే ఉంది. సెకండ్ హాఫ్ కూడా ఎక్కడ బోర్ కొట్టింది అయితే లేదు. ఎమోషనల్ చాలా బాగుందండి, లాస్ట్కి ఏడుపు వస్తుంది అందరికి. సినిమాలో బాగా అంటే సినిమాకి బాగా హైలైట్ సీన్స్ అంటే మదర్కి ఉన్న సన్కి మధ్యలో ఎమోషనల్ బాగుంటది. ఎమోషనల్ అండ్ సెంటిమెంట్ ఎట్లా ఉంది అంటే ఈ సినిమాలో శ్రీలీల డాన్స్ ని కూడా అంటే బీట్ చేశారు, మహేష్ బాబు గారిని చూస్తారు అని చెప్తున్నారు. ఇక హీరోయిన్ అంటే అన్ని చిలిపి చేష్టాలు ఉన్నాయి,
మళ్ళీ డాన్స్ ఉంది, డాన్స్ బాగా చేసింది, చాలా బాగా చేసింది డాన్స్. మహేష్ బాబు కూడా ఇంతకుముందు సినిమాల కన్నా ఈ సినిమాలో అయితే బాగా డాన్స్ చేశాడు. ఇంతకుముందు అతడు సినిమాలో అసలు ఏ సినిమాలో కూడా డాన్స్ అంతగా అనిపించకపోవు, ఈ సినిమాలో బాగుంది డాన్స్, చాలా బాగా చేశాడు. కామెడీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కామెడీ బీట్స్ వస్తూనే ఉంటాయి, చాలా బాగున్నాయి, కామెడీ కూడా బాగా పండించాడు. ఇప్పుడు హనుమాన్ కూడా వచ్చింది, అంటే డివోషనల్ మూవీ అయినప్పటికీ చూసారా మీరు? హనుమాన్ చూడలేదండి, చూడలేదండి. అంటే సంక్రాంతి కానుక 2 మూవీస్ వచ్చాయి కదా, బాగా ఎక్కువ ఏది ఆడుతుంది అనుకో? సంక్రాంతి కానుక అయితే గుంటూరు కారము బాగా ఆడుతుంది. ఒక ఫ్యామిలీ తగ్గ సినిమా ఇది, ఫ్యామిలీ అందరు కలిపి వెళ్ళి మంచిగా చూడొచ్చు, చాలా బాగా ఫ్యామిలీతో అయితే చూడొచ్చు. థ్యాంక్ యూ సార్. చెప్పండి సార్. గుంటూరు కారం యా బాస్, నేను మార్నింగ్ 7 o'clock గుంటూరు కారం మూవీకి వచ్చాను. మహేష్ బాబు గారి గురించి మాట్లాడేంత అర్హత నాకైతే లేదు, బట్ నేను ఒక ఫ్యాన్గా చెప్తున్నాను. ఎందుకంటే మా నాన్నగారు కృష్ణ గారి అభిమాని, మా నాన్నగారు కృష్ణంరాజు గారి అభిమాని. ఫ్రమ్ లాస్ట్ 25 years నుంచి వాళ్ళు ఇండస్ట్రీలో ఉన్నారు. బట్ నేను చెప్తున్నా బాస్, మహేష్ బాబు గారు టు బి వెరీ ఫ్రాంక్, ఆయన డ్యాన్స్ చేస్తే ఎలా ఉంటుంది, మనకి ఒక ఏరోబిక్స్ చేసినట్టు అనిపిస్తుంది. బట్ ఈ మూవీలో మహేష్ బాబు గారు చేసినంత డ్యాన్స్ ఏ మూవీలో చేయలేదండి. ఎస్పెషల్లీ స్టార్టింగ్ నుంచి కుర్చీ మడత పెట్టే సాంగ్ నుంచి ఏదైనా కానీ ఆయన చూపించిన ఒక ఎనర్జీ, ఆయన చూపించిన ఒక ప్యాషన్, ఆయన చూపించిన ఒక డెడికేషన్, ఆయన చూపించిన ఒక కమిట్మెంట్ అసలు అన్బిలీవబుల్. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు నాకు ఎలా అనిపిస్తుంది అంటే, ఈ సినిమా నిజంగా మీరే చేశారా లేదంటే మీ అసిస్టెంట్ డైరెక్టర్ చేశారా నాకైతే అర్థం కావట్లేదు. అంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే అండి, ఒక వెల్ నోన్ డైరెక్టర్కి కింద అసిస్టెంట్ డైరెక్టర్స్ ఉంటారు. మీరు రైటింగ్ స్పీడ్ చేసుకోండి, మీరు షార్ట్ తీసిన తర్వాత మనం వేరే షార్ట్స్ తీసుకోండి. అది నిజంగా నాకు అనిపిస్తుంది మీరు మహేష్ బాబు గారిని మీరు మోసం చేశారా అన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే మహేష్ బాబు ఈజ్ నోన్ యాజ్ డైరెక్టర్స్ యాక్టర్. ఈ మూవీ నుంచి నేను ఒక మహేష్ బాబు గారికి ఒక కొత్త టైటిల్ ఇస్తున్నాను, ఒక కొత్త బిడిదిస్తున్నాను. ఫ్రమ్ దిస్ మూవీ మహేష్ బాబు విల్ బి కాల్డ్ యాజ్ ఆడియన్స్ యాక్టర్. ఎందుకంటే సార్ మీరు సినిమాటోగ్రఫీ మీరు ఎక్కడ అవుతుందో నాకు అర్థం కావట్లేదు. రైటింగ్ అయితే ఐఎమ్ సారీ అండి, ఎంతసేపటికి మీరు అజ్ఞాతవాసి, అలవైకుంఠపురం, ఇంకోటి అత్తారింటి దారేది సేమ్ అదే రిపీట్ అవుతుంది. మీకు సేమ్ అదే క్యాస్ట్, అదే క్రూ, అదే రిపీట్ అవుతుంది. మీరు ఇంత మంచి యాక్టర్ని పెట్టుకొని మీరు మహేష్ బాబు గారిని ఇంకా బాగా చూపించాల్సింది. మీరు ఒక్కటి మాత్రం చెప్తున్నాను బాస్, ఫైట్ మాస్టర్ ఈ సినిమా నుంచి స్టార్టింగ్ వెళ్ళిపోయారు, మ్యూజిక్ చేంజ్ చేశారు. మీరు కావాలంటే మిమ్మల్ని నమ్మి మీతో లాస్ట్ వరకు నిల్చుంది సూపర్ స్టార్ మహేష్ బాబు గారు. మహేష్ బాబు గారు మీరు ఒకటి చెప్పారండి, నాకు మా నాన్నగారైనా మీరే, మా అమ్మ అయినా మీరే అని. సార్ మీకు మాత్రం ఒకటి చెప్తున్నాను, ఈ సినిమా చాలా బాగుంది. అంటే మీరు ఒక మహేష్ బాబు ఆడియన్స్గా నేను చెప్తున్నాను, సినిమా మాత్రం చాలా బాగుంది. బట్ అంటే ఇప్పుడు మహేష్ బాబు చేసిన సినిమాలన్నిటి నుంచి ఇది అంటే బాగా మహేష్ బాబు యాక్టింగ్ బాగుంది, కానీ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఐఎమ్ సారీ మీరు దీంట్లో డిసప్పాయింట్ చేశారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు అయితే డిసప్పాయింట్ చేశారు. ఇఫ్ యూ వాంట్ టు రిలీజ్ సీ అండ్ వాచ్ సూపర్ స్టార్ మహేష్ బాబుని 25 yearsలో చూడనంత మహేష్ బాబుని చూడాలంటే వచ్చి మూవీ చూడండి. మీరు సాంగ్స్ ఎంజాయ్ చేస్తారు, మహేష్ బాబు గారి యాక్షన్ ఎంజాయ్ చేస్తారు. బట్ ఆ రైటింగ్స్ సంక్రాంతికి పడేయాల్సిన సినిమా కాదండి. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు మీరు ఇప్పటి నుంచి ఒక పని చేయండి, మీరు సంక్రాంతికి మీ సినిమా రిలీజ్ చేయకండి. మీరు కావాలంటే దసరాకి రిలీజ్ చేయండి, దీపావళికి రిలీజ్ చేయండి, లేదంటే ఏదో వేరే ఫెస్టివల్స్ రిలీజ్ చేయండి, కానీ సంక్రాంతి మీకు ఖర్చు రాలేదు సార్. ఎందుకంటే మహేష్ బాబు పక్కన ఏ లీల పనికిరాదు బాస్, మహేష్ బాబు పక్కన ఏ లీల పనికిరాదు. సాంగ్ ఎట్లా ఉంది ముఖ్యంగా మహేష్ బాబు పక్కన మీరు అసలు ఎవ్వరు ఏ హీరోయినా పనికిరారు. ఎందుకంటే మహేష్ బాబు గారు శ్రీలీల, ఐఎమ్ సారీ టు, శ్రీలీల కన్నా మీనాక్షి చౌదరి ఇంకా బాగుందండి. మీనాక్షి చౌదరి బాగుంది మన తెలుగు ఇండస్ట్రీలో. దేనికి మూవీకి నేను ఒక్కడే చెప్తున్నాను బాస్, మహేష్ బాబు యాక్టింగ్కి నేను మార్క్స్ ఇస్తున్నాను. మహేష్ బాబు యాక్టింగ్కి 5 out of 5, మూవీకి మాత్రం 3 ఇస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.